సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్ మూవీస్ లైక్ కలర్ ఫోటో కూడా హిట్ అవుతుంది, జనం ఆదరిస్తారు. అలాగే కోట్లు పెట్టిన గేమ్ చేంజర్ కూడా యావరేజ్ గా నిలిచింది అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అలాగే ఇప్పుడు పుష్ప ఉంది, ఫస్ట్ నెగిటివ్ టాక్ తెచ్చారు, గేమ్ చేంజర్ కి నెగిటివ్ టాక్ తెచ్చారు, బట్ కంటెంట్ అంతా హిట్ అవుతుంది. పుష్ప సూపర్ హిట్ అయింది, గేమ్ చేంజర్ లో కంటెంట్ కొంచెం తగ్గింది కాబట్టి అది అబౌవ్ యావరేజ్ బిలో యావరేజ్ గా నిలిచింది. తాండేల్ మూవీ నాగ చైతన్య గారికి మంచి హిట్ గా నిలుస్తుంది, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, అలాగే యాక్టింగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ పాకిస్తాన్ ఇండియా మధ్యన కొంచెం సెన్సిటివ్ సీన్స్ ని డైరెక్టర్ గారు తీయడం చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. ఆయన అందులో సక్సెస్ అయ్యారు, ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు. చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేషన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా సక్సెస్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్, ఆయన ఏమి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాదు. పుష్ప ఎంత రేంజ్ హిట్ అయిందో ఫస్ట్ పార్ట్ వంటవా సాంగ్ నార్త్ ని కూడా ఊపేసింది. అలాంటిది హైలైట్స్ సాంగ్ తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. నాకు మెయిన్ థియేటర్ కి రావడానికి నచ్చిన సాంగ్ అది. సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. 5కి 4 ఇవ్వచ్చు బ్రో. సినిమా సూపర్ హిట్, నాగ చైతన్య కెరియర్ లో బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.